ఆల్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యామిలీ బైట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. బీ సేఫ్ అండ్ బీ హెల్దీ. ఈ రోజు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరికి అది తెలిసే ఉంటుంది, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికి తెలిసి ఉంటుంది. అదే యూట్యూబ్ న్యూ అప్డేట్ అనమాట. ఐ మీన్ 8,000 వాచ్ అవర్ టైమింగ్స్ అనేది. ఇప్పటి వరకు యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మానిటైజేషన్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. దాంతో పాటు 4000 గంటల వాచ్ అవర్ టైమింగ్ అనేది కౌంట్ అవ్వాలి. అయితే అప్డేట్ ఏంటంటే 8,000 వాచ్ అవర్ టైమింగ్స్ కి యూట్యూబ్ అనేది న్యూ అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 1, 2027 అంటే ఫిబ్రవరి 1, 2027 నుంచి ఈ రూల్ అనేది అప్లై అయింది. అంతవరకు ఇప్పటి వరకు ఉన్న మానిటైజేషన్ అప్లై చేసిన వాళ్ళు అవ్వచ్చు, అప్లై చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ ఒక టైం అనమాట, డెడ్ లైన్ టైం ఉంది. 150 డేస్ అంటే ఈ 10 డేస్ రిమైనింగ్ 4 months టోటల్ 5 months లోపు ఇన్ కేస్ మానిటైజేషన్ అయితే వాళ్ళకి ఈ రూల్ అనేది అప్లై అవ్వదు. ఫిబ్రవరి 1, 2027 తర్వాత చేసే వాళ్ళు ఎవరికైనా సరే మానిటైజేషన్ ఈ రూల్ అప్లై అవుతుంది. అంటే 8,000 వాచ్ అవర్ టైమింగ్ రూల్ అనేది అప్లై అవుతుంది అనమాట. అయితే నా ఒపీనియన్ ఏంటంటే కన్సిస్టెన్సీని కీ ఫ్యాక్టర్ గా తీసుకొని యూట్యూబ్ మేబీ ఈ అప్డేట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే కామన్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కుదిరినప్పుడు పెడుతూ ఉంటాం. ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ మీ టైం సెట్ చేసుకొని మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. మాక్సిమం ఈ 5 months నైనా సీరియస్ గా తీసుకొని వాచ్ ఓవర్ ని ఎట్లయినా సరే రీచ్ అవ్వడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నాతో పాటు చాలా మంది కూడా ఈ థాట్ లోనే ఉండుంటారు. సో రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఈ రోజు నుంచి మన ఛానల్లో అంటే ఎస్ఎస్ ఫ్యామిలీ బైట్స్ లో రెగ్యులర్ గా వీడియోస్ రావడం జరుగుతుంది. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ సపోర్ట్ us. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అందుకని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మన ఛానల్ ద్వారా ఇప్పటికీ మన ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బైట్స్ కి 500+ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. సో ఇంకో 500 మెంబర్స్ రీచ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ వాచ్ ఓవర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మీ మెమరీస్ ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పటికే మీరు మన వీడియో థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. 150 days ఛాలెంజ్ ఎపిసోడ్స్ వైజ్ గా డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీకు కనుక నిజంగా నచ్చితే కమెంట్ చేయండి. దిస్ ఈస్ డే 1 వీడియో అనమాట. ఫస్ట్ నేను పిక్ చేసుకున్న శారీ కాంబినేషన్ అయితే ఇదనమాట. ఫస్ట్ డే శారీ సింపుల్ గా నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ ని, అంటే నేను చేసే ఈ కంటెంట్ ని నా ఇష్టంతో చేస్తాను అనమాట. ఇష్టంతో చేస్తే మనకి ఏ వీడియో కూడా కష్టం అనిపించదు. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఏంటంటే మనం టైం అనుకున్న దానికన్నా ఎఫర్ట్ చేసి పెట్టాలి. సో ఇదేంటంటే రెగ్యులర్ గా ఉండే కంటెంట్ నే నేను అనేది ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇది ఎపిసోడ్స్ వైజ్ గా శారీ స్టోరీస్ అని వస్తుందండి. నాకు ఈ నేమ్ చాలా నచ్చింది. సింపుల్ గా ఉంది, క్యాచీగా ఉందని పెట్టాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్ ఏంటంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శారీ స్టోరీస్ అని పెట్టాను కదా అని నేనేమి శారీ కట్టడంలో కానీ శారీ షాపింగ్ లో కానీ పెద్ద ఎక్స్పర్ట్ అయితే ఏం కాదండి. ప్రతి గర్ల్ ఉమెన్ లైఫ్ లో నాకు తెలిసి శారీ అనేది కీ రోల్ ప్లే చేసి, అది బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా అది ఎలానో చెప్తాను వినండి. అంటే నా మెమరీతో కనెక్షన్ అయిన మూమెంట్ ని చెప్తాను వినండి. అందరిలాగే నేను కూడా బిఫోర్ మ్యారేజ్ అనేది ఓన్లీ అకేషనల్ గా మాత్రమే సెలబ్రేషన్స్ కి, కాలేజ్ ఫెస్ట్ కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు, కేవలం అలా మాత్రమే చూస్ చేసుకునేదాన్ని. అది కూడా మా అమ్మ మాత్రమే కట్టేది. నాకు అప్పట్లో శారీ కట్టుకోవడం అస్సలు రాదు. కొంతమంది నా ఫ్రెండ్స్ కి బిఫోర్ మ్యారేజ్ కొంతమందికి శారీ అనేది కట్టుకుంటాం అవ్వచ్చు. ఈవెన్ మా కొంతమంది జూనియర్స్ కూడా శారీ కట్టుకుంటాం అవ్వచ్చు. మా జూనియర్స్ చేత కూడా నేను కాలేజ్ లో చాలా మంది చేత శారీ కట్టించుకున్నాను కాలేజ్ ఫంక్షన్స్ లో. ఇప్పుడు అది గుర్తు తెచ్చుకుంటే చాలా నవ్వు వస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత 1 year లోపు కూడా అటు వెళ్ళటం, అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి, ఇలా చిన్న చిన్న 16 days ఫెస్టివల్ అవ్వచ్చు, ఎర్లీ ప్రెగ్నెన్సీ, అటు ఇటు 5th month అలా వెళ్ళటంలో ఎక్కువ అమ్మాయి కడతా ఉండేదన్నమాట. అయితే అసలైన టాస్క్ ఆఫ్టర్ మ్యారేజ్ మనం కంప్లీట్ గా అత్తగారింటికి వెళ్ళిపోతాం కదా. అయితే 1 year తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ బర్త్డే వచ్చిందనమాట. మా ఆయన బర్త్డేకి శారీ కట్టుకోవాలనుకున్నాను. అనుకున్నట్టుగానే ఒక శారీ పిక్ చేసుకున్నాను. అది ఒక పట్టు చీర. ఆ పట్టు చీర కట్టుకున్నాను. కేక్ కట్ చేసుకున్నాము. అప్పటికి ఒక బాబు పుట్టాడు. మేము పిక్స్ దిగాము. పిక్స్ దిగిన తర్వాత ఆ డే అయిపోయింది. అయితే నేను ఆ పిక్స్ ని మా మమ్మీకి పంపించాను. ఫస్ట్ ఎక్సైట్మెంట్ అనమాట. ఫస్ట్ టైం నేను శారీ కట్టుకున్నాను. మా అమ్మ ఎలా అంటదో, ఏమంటదో, రివ్యూ ఏమి ఇచ్చిదని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అయితే మా అమ్మ ఏమనిందంటే, మీ సెలబ్రేషన్ బాగుంది, పిక్స్ బాగున్నాయి, అంతా బాగానే ఉంది, పిక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, కాకపోతే కుచ్చిళ్ళు అనేది కరెక్ట్ గా కట్టుకుంటే బాగుండేది, రివర్స్ లో పెట్టావనింది. ఇంకప్పుడు నాకు అసలు ఫుల్ నవ్వు అనమాట. పిక్స్ లో చూసే కుర్చీలు కూడా ఎలా పెడతారు, కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెప్పిందంటే మా అమ్మ అంత ఎక్స్పర్ట్ అంటే చెప్తాను వినండి. మా అమ్మకి తన చిన్నప్పటి నుంచి కూడా మోడల్ జడలు వేయటము, డ్రెస్సింగ్లు మంచిగా చేయటము, చీరలు కట్టడం కానీ
తన వయసు పిల్లలు కావచ్చు, తనకన్నా చిన్న పిల్లలు కావచ్చు, స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా రెడీ చేయడానికి వస్తే చాలా ఓపికగా ఏ గెటప్ కావాలంటే, ఏ హెయిర్ స్టైల్ కావాలంటే అలా రెడీ చేసి పంపిస్తది. సో, అంత ఎక్స్‌పర్ట్‌కి నా గురించి అలా చెప్పడం పెద్ద ఆశ్చర్యం అయితే ఏం గాదు. నేను అప్పుడే బిగినర్‌ననమాట. సో, నా శారీ స్టోరీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. సో, శారీని ఓకే. ఇలా కాదు, ఇలా కట్టుకోవాలి. సో, ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా రెగ్యులర్‌గా కట్టుకుంటాం అనేది స్టార్ట్ చేశాను. అంటే చిన్న మిస్టేక్ అయినా సరే మనం అది ఓకే చేసుకోవాలి. దాని నుంచి నేర్చుకోవాలనేది ఆఫ్టర్ మ్యారేజ్ శారీతో స్టార్ట్ అయింది. దాంతో పాటు నాకు బోనస్ ఏంటంటే మా అత్తయ్య గాని, మా ఆడబిడ్డ గాని, మా ఆయన గాని అంటే మా ఆయన వాళ్ళ అక్క, మా అత్తయ్య ముగ్గురు గూడా "నీకు శారీ చాలా బావుంటది. శారీ కట్టుకో" అనేసరికి మనం ఇంకెక్కడికో ఎళ్ళిపోయాము. అప్పుడే స్టార్టింగ్ గదా! ఇంక సో, శారీస్ కడతాము, నేర్చుకుంటే తప్పేముంది. వాళ్ళలా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు మనకు నచ్చిన డ్రెస్సులన్నీ చాలా వేసుకున్నాం గదా! సో, శారీ నేర్చుకున్నట్టు ఉంటది. కట్టుకున్నట్టు ఉంటది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు శారీ మేక్స్ సురేఖ పర్ఫెక్ట్ అయిపోయింది. అంటే నాకు నచ్చినట్టుగా, నాకు కంఫర్ట్‌గా ఇప్పుడైతే నేను కట్టుకోగలననమాట. సో, దిస్ ఈజ్ మై ఫస్ట్ శారీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. కానీ ఏంటోనండి శారీతో అలా అనుబంధం అనేది కుదిరిపోయింది. కొంతమందికి శారీని ఎలా కట్టుకుంటామో తెలీదు పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత కొంతమంది కొన్నిట్లో లవ్‌లో పడిపోతారు గదా! నేనలా శారీ డ్రాపింగ్‌లో లవ్‌లో పడిపోయాను. చాలామంది కొంతమంది తెలిసిన వాళ్ళు, పరిచయమైన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫంక్షన్‌కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఎప్పుడెప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళిపోతామా, శారీని తీసేసి డ్రెస్‌లోకొచ్చేద్దామా, మన రెగ్యులర్‌గా ఉంటది గదా! నైటీలు, నైట్ డ్రెస్‌లోకొచ్చేద్దామా అనంటారు. కానీ నేను ఆల్‌మోస్ట్ చాలా సేపు వరకు క్యారీ చేయగలను శారీ అనేది. సో, కంఫర్ట్ అనిపిస్తది నాకు. సో, నాకైతే ఈ శారీ ఎలా అనిపిచ్చిందో అంటే గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ గదా! మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. శారీ చూపించటానికి నేను ఇలా నా అంతట నేనే షూట్ చేసుకున్నాను. ఎలా ఉందో మీరు రివ్యూ ఇవ్వండి. అదేంటో తెలీదు కానీ పెళ్ళైన తర్వాత నేను కట్టుకోలేను, నాకు రాదు అనుకున్న దాంట్లో ఇది ఒకటండి సాయి డ్రైవింగ్ అనేది. ఇది గూడా నా విష్ లిస్ట్‌లో అనేది గ్రీన్ టిక్ మార్క్ ఉంటుంది. లేడీస్‌కి ఆర్ ఉమెన్స్‌కి కాంప్లిమెంట్స్ ఎక్కువగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వస్తది. నాకైతే ఎక్కువ కాంప్లిమెంట్స్ అనేది శారీలోనే వస్తది. నాకు కాంప్లిమెంట్స్ అంటే పెద్దగా నచ్చదు. కానీ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు రిప్లై ఏమి ఇవ్వాలో గూడా తెలీదు నాకు. జస్ట్ ఒక స్మైల్ చేసి వదిలేస్తాననమాట. ఇప్పుడిప్పుడే శారీస్ సెలక్షన్ అనేది నేర్చుకుంటూ ఉన్నానండి. ఇప్పటికి కూడా శారీ సెలక్షను మా అమ్మ చేసినవే ఉన్నాయి. ఎక్కువగా అమ్మే తెస్తూ ఉంటది. సో, శారీ సెలక్షన్ అనేది మంచిగా ఉంటే మన లుక్ గాని ఏదైనా బావుంటది. ఇక్కడ వీడియోలో శారీ కట్టుకుంటే ఎవరైనా నన్ను ఫోటో తీస్తే ఎలా ఉంటదని జెప్పేసి నాకు నేనే తీసుకుంటున్నాను. నవ్వుకోకండి. జస్ట్ శారీ కట్టుకున్నప్పుడు మనకు ఆ ఆరా అనిపిస్తది గదా! ఇలా కట్టుకుంటే ఇలా దిగాలని జెప్పేసి అలా సింపుల్‌గా దిగాను. ఎక్కువగా హడావుడి ఉండదండి. సింపుల్‌గా ఉండడానికి ఇష్టపడతాను. నాలాగా ఎవరైతే సింపుల్‌గా ఉండడానికి ఇష్టపడతారో, ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఏ డ్రెస్ వేసుకున్నా సరే, ఇదెలా ఉంది, ఇదెలా ఉందని గాని ఎవరిని అడగను. నాకు నచ్చిందా, తెచ్చారా, ఉందా, వేసుకున్నానా అంత మట్టుకే ఉంటాను. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది శారీ కట్టుకుంటే, నాకిదెలా ఉంది, ఇది సెట్ అయిందా లేదా అని మా ఆయనని నేనెప్పుడు అడుగుతూ ఉంటాను. సో, ఆయనిచ్చే ఒకటే కాంప్లిమెంట్ అనమాట. ఆ కాంప్లిమెంట్‌కి మనం ముల్లోకాలు మురిసిపోయినట్టు ఉంటది. ఆ కాంప్లిమెంట్ ఏంటో తెలియాలా? "నీకు ఏ కలర్ అయినా సెట్ అవుతది. ఏ శారీ అయినా సెట్ అవుతదని" అంటాడు. ఫర్ ఎ సెకండ్ అది నిజమో, అబద్ధమో తెలీదు గానీ, ఆ క్షణానికైతే నిజమనే నేను నమ్మేస్తుంటాను, నవ్వుకుంటూ ఉంటాను. ఇలాంటి కాంప్లిమెంట్స్ కనుక మీ హస్బెండ్స్ కానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా మీకిస్తే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. తెలుసుకుందాం ఎవరెవరు ఇలా కమెంట్ చేస్తారనేది. నాకైతే ఈ శారీ కాంబినేషన్ చాలా ఇష్టమండి. చూడటానికి చాలా ఎలిగెంట్‌గా ఉంటది. సింపుల్‌గా మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటది. నేను శారీ వేసుకుంటే రెగ్యులర్‌గా వచ్చే కాంప్లిమెంట్స్ మా అమ్మ నుంచి గాని, మా ఆయన నుంచి గాని, ఇంకొకటి మా ఆడబిడ్డనమాట. మా హస్బెండ్ వాళ్ళ అక్క. ఏ శారీ కట్టుకున్నా గూడా, "భలే ఉంది సురేఖ, భలే ఉంది సురేఖ నీకు ఈ శారీ బాగా సెట్ అయింది." అది బాగాలేదు, ఇది బాగాలేదని ఎవరైనా చెప్తే నేను ఏది వేసుకున్నా గూడా ప్రతి కలర్ బావుందని చెప్తానే ఉంటారు. నాకు ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్తే చాలు, ఇంకా బయట వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అని అనిపిచ్చిద్ది. సో, దిస్ ఈజ్ మై శారీస్ స్టోరీస్‌లో ఫస్ట్ ఎపిసోడ్స్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీ శారీ స్టోరీ ఏదైనా ఉంటే నాకు కామెంట్‌లో చేయండి. తప్పకుండా నాకు నచ్చితే దాన్ని పిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్తీ, కీప్ స్మైల్.